హలో నమస్తే అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పద్మ సలహాలు సూచనలకు స్వాగతం. ఎలా ఉన్నారు మీరంతా? బాగున్నారా? పోయిన వారం నేను స్టోరీ వేయలేదు, మీ ముందుకు రాలేదు. పద్మ రాలేదు ఏమిటా అందరూ నిరాశపడ్డారా? పర్వాలేదు, ఒక వారం మనకి బోరు కొట్టకుండా తప్పించింది ఫీల్ అవుతున్నారా? ఏదైతేనే మళ్ళీ వచ్చేసాను మీ దగ్గరికి. మిమ్మల్ని చూడకుండా నేను ఉండలేనండి, అందుకే వచ్చేసాను నేను. ఇవాళ మీకు చిన్న స్టోరీతో చెప్దామని నేను వచ్చానండి. ఇవాళ ఒక చిన్న స్టోరీతో స్టార్ట్ చేస్తాను. మన అందరికీ లైఫ్లో తారసపడే ఒక ఇన్సిడెంట్ గురించి మీకు చెప్దాం అనుకుంటున్నానండి. అది ఏంటంటే అంటే మనలో చాలామంది బ్యాంక్లో వర్క్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారనుకుంటాను. అందులో కొందరికన్నా ఇలాంటి అనుభవం మీకు వచ్చే ఉంటుందని అనుకుంటున్నాను. అలాంటి అనుభవం మీతో షేర్ చేస్తానండి ఇవాళ. మాకు తెలిసిన ఒక బ్యాంక్ ఎంప్లాయ్ ఉన్నారండి. ఆయన క్యాషియర్గా వర్క్ చేస్తున్నారు ఒక బ్యాంక్లో. ఆయన చాలా బిజీగా ఉంటారు. బ్యాంక్ అంటే మీకు తెలుసు కదా ఎంత రష్గా ఉంటుందో. ఆ కాలంలో ఈ గూగుల్ పేలు ఇవన్నీ ఏం లేవండి. జస్ట్ బ్యాంక్కి వెళ్ళడం, డబ్బు డ్రా చేసుకోవడం, చెక్ రాయడం, లేకపోతే ఫామ్ ఫిలప్ చేసి డబ్బులు తీసుకోవడం అలాంటివి ఉండేవి. ఆ టైంలో స్టోరీ అండి ఇది. ఒక ఆయన డబ్బుకి చాలా అర్జెంట్ ఉండి డబ్బు తీసుకోవాలనుకున్నాడు. ఆయన అంటే ఒక అంటే 40-45 ఇయర్స్ ఉంటాయి ఆయనకి. బ్యాంక్ వెళ్ళాడు. బ్యాంక్ చాలా చాలా రష్గా ఉంది. వేళ మండే అనుకుంటానండి. మండే జనరల్గా రష్గానే ఉంటుంది కదా. వెళ్ళి క్యూలో నిల్చున్నాడు. చాలా ఎంతసేపటికి తను పిలవట్లేదు. ఇంకా ఏదో టోకెన్స్ ఇస్తారు కదా, ఆ టోకెన్స్ ప్రకారం పిలుస్తారు. కానీ యాంగ్జైటీ కొద్ది ఈయన నిల్చున్నాడు. అనుకున్నట్టుగానే ఆ టోకెన్ నెంబర్ వచ్చింది. ఈయన వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత డబ్బులు ఆయన ఏదో 40,000 ఎంతో ఆయన డ్రా చేసుకోవాలి. 40,000 రాసి ఇచ్చాడు. ఆ క్యాషియర్ డబ్బు తీసి చాలా అంటే క్యాషియర్స్ ఎంత ఫాస్ట్గా డబ్బు లెక్క పెడతారో మీకు తెలుసు కదా. చాలా ఫాస్ట్గా టగటగా లెక్క పెట్టేస్తున్నాడు. అప్పుడు మిషన్స్ కూడా యూజ్ చేసేవారు లేదు నాకు తెలియదు, కానీ అంత చేత్తోనే మాత్రం లెక్క పెట్టేవారంట. అప్పుడు ఆ 40,000 తీసుకున్నాడు. ఆయన గబాబా లెక్క పెడుతుంటే ఈయన అలా చూస్తున్నాడు. ఈయనకి ఏదో 40 బదులు 50,000 లెక్క పెడుతున్నట్టు అనుమానం వచ్చింది ఈయనకి. డబ్బు కావాల్సిన ఆయనకి. కానీ సరే, అతను సరిగా లెక్క పెట్టలేదు, నేను సరిగా చూడలేదు అనుకున్నాడు. ఆ డబ్బులు తీసుకొని ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత డబ్బు లెక్క చూసుకున్నాడు. ఈయన అడిగింది 40, అక్కడ ఉన్నది 50. ఈ 10,000 ఎలా ఎక్కువ వచ్చింది లెక్క పెట్టి ఇచ్చినప్పుడు కొంచెం ఎక్కువైంది అనుకున్నాను, కానీ ఇంత 10,000 వచ్చేస్తుంది అనుకోలేదు అని చాలా కంగారు పడి ఏం చేద్దామని ఆలోచించి, సరే మన 10,000 దేవుడు మన గిఫ్ట్గా ఇచ్చాడు, మనం ఏదో కొనుక్కోవచ్చు, ఏదో టీవీ కొనుక్కోవచ్చు, లేదా ఇంటికి కావాల్సిన సామాన్లు కొనుక్కోవచ్చు, అలా ఏవేవో ఆలోచించేసుకుంటున్నాడు. ఆలోచించుకొని హ్యాపీగా పడుకున్నాడు. కానీ పడుకున్నా కూడా ఈ అబ్బాయికి నిద్ర రావట్లేదు. అంటే గిల్టీ ఫీలింగ్ అనమాట. మనం ఒకరి దగ్గర అతను ఎంతో కష్టపడి ఉంటాడు, జీవితంలో కట్ చేస్తారు ఆయనకి. చాలా ఇన్సల్టింగ్గా ఫీల్ అవుతాడు. ఆయన ఫ్యామిలీ లాస్ అవుతుంది ఆయన 10,000 పోతే. ఆయన శాలరీలో కట్ చేస్తారు కదండి. మరి ఇవన్నీ ఆలోచిస్తే అతనికి నిద్ర పట్టలేదు. సరే మధ్యాహ్నం పడుకున్నాడు అనమాట. కానీ ఇంక లేచి ఎప్పుడెప్పుడు బ్యాంక్కి వెళ్దామా అనుకుని బ్యాంక్కి వెళ్ళాడు. బ్యాంక్కి వెళ్ళి చెప్పాడు, మీరు నేను 40,000 డ్రా చేద్దాం అనుకుంటే మీరు 50 ఇచ్చాను నాకు అని చెప్పి. అవునండి, నేను అదే అనుకుంటున్నాను. 10,000 ఎవరికి ఇచ్చానా ఎంత ఆలోచించినా నాకు స్ట్రైక్ అవ్వలేదు. నా నోట్లో మీరు పాలు పోసారు మీరు. ఎందుకంటే 10,000 అంటే నాకు చాలా పెద్ద అమౌంట్. అది నా జీవితంలో కట్ చేస్తారు. అది మీరు తీసుకొచ్చి ఇవ్వడం చాలా హ్యాపీగా ఉంది. ఉండండి, చిన్న పార్టీ చేసుకున్నాను. అందరినీ స్టాఫ్ పిలిచి అందరికీ కూల్ డ్రింక్స్ తెప్పించి ఇచ్చాడు. ఈయనకి అర్థం కాలేదు, నేను ఆయన డబ్బు ఎక్కువ ఇచ్చాడు, నేను తిరిగి ఇచ్చేసి ఈయన పార్టీ అంటాడు ఏంటా అని. కానీ ఆయన 10,000 ఎంత వాల్యూ ఆయన చెప్పిన మాటలో నాకు అర్థమైందండి. ఇప్పుడు 1,000 రూపాయలు 2,000 అంటే ఓకే, 10,000 అంటే చూడండి ఎంత పెద్ద అమౌంట్. ఇంకా ఇప్పుడంటే పర్వాలేదు, ఆ కాలం ఇంకా చాలా పెద్ద అమౌంట్ కదా అదే 10,000 అంది. సరే అందరికీ కూల్ డ్రింక్స్ పంచాడు. కూల్ డ్రింక్స్ తాగేసిన తర్వాత చాలా థ్యాంక్స్ అండి, మీలాగా నిజాయితీగా పొరలేని కస్టమర్స్ మాకుంటే మాకు ఇలా లాస్ అది ఉండదని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇతనికి కూడా చాలా సంతోషపడ్డాడు. నేను చూసావా, నేను ఎంత చిన్నప్పటి నుంచి ఎంతో చదువుకున్నాను,
న్యాయంగా ఉండాలి, అబద్ధాలు చెప్పకూడదు అలా చదువుకుని కూడా చిన్న అత్యాశతోటి నేను ఇంకొకళ్ళ డబ్బులు తీసుకుంటే మనకేదో కలిసి వస్తుంది అనుకున్నాను. ఆ డబ్బు పోగొట్టుకున్న వాళ్ళు ఎంత బాధపడతారో అనిపించింది. తెచ్చి ఏంటి ఇలా చేశానని చెప్పి చాలా ఫీల్ అయ్యాడు. తర్వాత ఆ డబ్బు తిరిగి ఇచ్చిన తర్వాత అంత సంతోషపడ్డాడు. ఆయనకి నేను అన్యాయం చేయలేదు, బాగానే ఇచ్చేసాను చెప్పి. ఇలాంటి సంఘటనలు బ్యాంక్ కంప్లైంట్స్ చాలామందికి జరిగే ఉంటుంది. అందులో మీకు ఎవరికైనా జరిగి ఉంటుందేమో. అలా ఉంటే మీకు చెప్పండి, నాకు కూడా మీకు ఎవరికైనా జరిగి ఉంటే. కానీ అతను నిజాయితీగా ఇచ్చిన మూలంచి దేవుడు కూడా అంత హ్యాపీగానే ఫీల్ హెల్ప్ చేస్తారు అనుకోండి ఆయనకి. అలా నిజాయితీ పనులు ఇంకా ఈ కాలం ఉన్నారంటారా? మీరే చెప్పండి. నమస్తే అండి. ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.